ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం భక్తులతో నిండిపోయింది. ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వేకువ జాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో దేవస్థానం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన పూజలలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు తమ వాహనాలకు వాహన పూజలు చేయించారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు దేవస్థానం వసతి గదుల కొరత ఏర్పడంతో వసతి కోసం సమీపంలోని తోటలను, ప్రైవేటు పాకలను ఆశ్రయించి అక్కడే వంట వార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు, పోలీసుల సహకారంతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం తలంపులమ్మ లోవలో వేంచేసి ఉన్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ నెల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ ఆదివారంలోకి ప్రవేశించాం. ప్రతి ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ప్రతి ఆదివారం విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి ఆదివారం 1,00,000 గాజులతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ఈరోజు 1,00,000 కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మహిళా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ 1,00,000 కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు సుమారు 40,000 పైచిలకు భక్తులు అమ్మవారి ఆలయానికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. గత వారం కంటే మిన్నగా ఈ వారం నాడు పోలీసు వారు అత్యధికంగా వారి సిబ్బందిని తీసుకొచ్చి, అలాగే దేవస్థానం వారు కూడా సెక్యూరిటీ స్టాఫ్ను కూడా పెంచడం జరిగింది. వీరితోటి ఘాట్ రోడ్లో ఎక్కడా కూడా ఏ విధమైన అంతరాయం లేకుండా ప్రతి వెహికల్ కొండ మీదకి వచ్చేలాగా, అలాగే కొండ మీదకి వచ్చి దాదాపు 3 నుంచి 4,000 వెహికల్స్కి అందరికీ కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 4,000 వెహికల్స్ ఇవాళ కొండ మీద పార్కింగ్ జరుగుతుంది. అలాగే అమ్మవారికి బాలాలయంలో మొన్నటిదాకా 1 సంవత్సరం పాటు దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా తెలియక పైన ఆలయం పూర్తయిందనే విషయం తెలియక కింద బాలాలయంలో దర్శించుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మవారికి పవిత్రమైన తలంపులమ్మ అమ్మవారికి పైన రాతితోటి ఆలయాన్ని పునర్నిర్మించి ఉన్నాం. విశాలమైన వాతావరణంలో భక్తిభావంతో, ఆధ్యాత్మిక చింతనతోటి అమ్మవారిని దర్శించుకోవాలని కొండ మీద ఏర్పాటు చేసిన ఈ 4 అంతస్తుల బిల్డింగ్లో కూడా ఒక క్యూ కాంప్లెక్స్కి ఒక లైన్ కూడా, ఒక ఫ్లోర్ కూడా కేటాయించడం జరిగింది. భక్తులు ప్రశాంతంగా ఏ విధమైన తొక్కిసలాట లేకుండా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.